పేరు విక్కీ, ఇది నా 10వ గర్ల్ ఫ్రెండ్. అవును, ఎంతో ఆలోచించాకే నీ లవ్ యాక్సెప్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎంతైనా అమ్మాయిని కదా, నా సేఫ్టీ నాకు ముఖ్యం. అవునవును, ఏం చూసి యాక్సెప్ట్ చేసావు? యాక్సెంచర్లో జాబ్ చేస్తున్నావు, 10 lakh per annum, హ్యాపీగా ఆన్ సైట్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకొన్ని రోజుల తర్వాత నీ ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి నాకు కూడా ఏదో ఒక జాబ్ ఇప్పించేస్తావు. ఎంతైనా అమ్మాయిని కదా, నా సేఫ్టీ నాకు ముఖ్యం. ఇంకేం చూసుకున్నావు నీ సేఫ్టీ గురించి? మ్యారేజ్ అయ్యాక 1 yearలో కారు, 2 yearsలో ఇల్లు, మంత్లీ శాలరీ, ఇయర్లీ ఫారెన్ ట్రిప్. చాలా అబ్బాయి జీవితానికి. అయినా ఇవన్నీ అనుకున్నట్టు జరుగుతాయని నమ్మకం. అయినా నా వెనక పెద్ద క్యూఏ ఉందిలే, వాళ్ళందరినీ వదిలేసి నీకే ఓకే చెప్పాను. ఎందుకంటే అమ్మాయిని కదా, నా సేఫ్టీ నాకు ముఖ్యం. అబ్బో, ఇప్పటి వరకు నా గర్ల్ ఫ్రెండ్ నా గురించి చెప్పినవన్నీ అబద్ధాలు. అవును, నేను ఈ అబద్ధాలు చెప్తేనే పడింది. కాంపిటీషన్ బాస్, కాంపిటీషన్. అయినా అమ్మాయిలు అబద్ధాలకే పడతారు అనడానికి నా గర్ల్ ఫ్రెండ్కి ఎగ్జాంపుల్. ఏమ్రా దొరికిండా రాడు? ఏం ఆలోచించకుండా సంపూర్ణ నా కొడుకుని. ఏం జరిగిందో నాకు ఫోన్ చేయండి. నమస్తే అన్న. చాలు టీకే. ఏమ్రా ఇట్లా వచ్చినావు? రవి పంపించాడన్నా. ఓ, ఎంత కావాలరా? 10 లక్షలు అన్నా. సరే అన్నా. రే, నాకు నమ్మకం ఇంపార్టెంట్. చెప్పిన డేట్కి టైంకి కానీ పైసలు తేలేవనుకో, సంపానికి కూడా వెనకాడ బిడ్డ, తెలుసు కదా అన్నా. పైసలన్నా? రే, రవి గాని ఫ్రెండ్ అని నమ్మకం మీద ఇస్తున్నా, మళ్ళీ ఎప్పుడు ఇస్తావురా? 10 రోజుల్లో ఇచ్చేస్తా అన్నా. చాలు టీకే. థ్యాంక్స్ అన్నా. చాలా రోజుల తర్వాత నా చిన్నప్పటి ఫ్రెండ్ని చూశాను. వాడు నన్ను గుర్తుపట్టకపోయినా నేను వాడిని గుర్తుపట్టాను. సరే పదరా, ఇంటికి వెళ్దాం. ఇప్పుడు వద్దులేరా, మళ్ళీ ఎప్పుడైనా. పదరా. ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ టైం వస్తా లేరా. మామ ఇల్లు పక్కనే, పదరా. ఇప్పుడు వద్దులేరా. రాబాయ్, మూసుకొని బండెక్కు. అన్నా, కళ్యాణ్ గారు దొరికిండే. రేయ్, రమ్మన్నావు వచ్చాను, ఇక వెళ్తాను రా. మళ్ళీ ఎప్పుడన్నా వస్తా. ఉండరా. లేదురా, వెళ్తాను. వెళ్ళేం చేస్తావు? ఉండు, కలిసి మందేద్దాం. మూడు బాగాలేదురా, వెళ్తా. ఉండు. అబ్బా, ఇప్పుడు చెప్పరా అబ్బాయి. మోసపోయాను రా. అటు ప్రేమలో, ఇటు దొంగ చేతిలో మోసపోయాను. ఒకేసారి రెండా? అవును. తను ఇంత సిన్సియర్గా లవ్ చేశానో తెలుసారా? అరే, తను గుడికి వెళ్తుంటే స్పెషల్ దర్శనం టికెట్ కొని మరీ స్పెషల్ దర్శనం చేయించేవాడిని. సినిమాకి వెళ్తుంటే ముందే తెలుసుకొని టికెట్స్ దొరకకపోతే బ్లాక్లో కొని మరీ పంపేవాడిని. చివరికి కాలేజ్లో ల్యాబ్స్కి లంచాలు కట్టి మార్క్స్ వేయించేవాడిని రా.
ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చాను, తను ఒక్కసారి కూడా రీఛార్జ్ చేయించుకోకుండా ప్రతిసారి నేనే చేయించేవాడిని. ఇవన్నీ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావురా? 4 years నుంచి. కానీ ఇవన్నీ నేను చేసినట్టు తను తెలీదు. నీ ఇలాంటి అమ్మాయిలు ఉండబట్టే కదరా అలాంటి అమ్మాయిలు బతికేది. టోటల్గా అలా అయ్యేకి డబ్బులు బాగానే మిగిల్చిందన్నమాట. ఇక అలా జరగకూడదని అన్నీ నేనే చేసినా అని చెప్పేసా ఒకరోజు. చెప్పావా? అయితే ఏమంది? మినిమం గ్యారంటీగా జాబ్ ఉంటేనే లవ్ యాక్సెప్ట్ చేస్తాను అంది. ఎంతైనా అమ్మాయిలు కదా, వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి కావాలి. బొంగేం కాదు. సరే జాబ్ తెచ్చుకుని లవ్ యాక్సెప్ట్ చేసుకోవచ్చుగా. ఒకడు బ్యాక్ డోర్లో 10 లక్షలు కడితే 10 lakhs ప్యాకేజ్ ఇప్పిస్తానన్నాడు. దానికోసం ఒకటి దగ్గర అప్పు చేశా. తీసుకున్న 10 నిమిషాలకే దొంగలు కొట్టేశారు. అది ఎలా తీర్చాలో అర్థం కాక తప్పించుకొని తిరుగుతున్నాను. ఇక తప్పించుకోలే. అరే వీణ్ చంపేసినావేమన్నా? అరే సందేట్లో సడేమేలా ఈడొచ్చినేంద్రా, పో పో అని పట్టుకుపోరా. అవును, నేను బేసికలీ దొంగని. విచిత్రం ఏంటంటే నేను కొట్టేసిన మనీ, పడేసిన అమ్మాయి రెండు నా ఫ్రెండ్ కావటం. నా ఫ్రెండ్ పడ్డ కష్టాలు విన్నాక ఇంతకాలం నా దొంగతనాల వల్ల ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు ఎంత సఫర్ అయ్యాయో ఇప్పుడు అర్థమైంది. ఎవరిని ఎక్కువగా ఫోర్స్ చేయకూడదు. వాడు రాను రాను అంటే ఇంటికి తీసుకొచ్చా, వెళ్తా వెళ్తా అంటే ఉండమన్నా. వాడు రాకున్నా, ఒకవేళ వచ్చి వెంటనే వెళ్ళినా నాకు ఇలా జరిగుండేది కాదేమో. కానీ కొద్ది నిమిషాలకి నా ఫ్రెండ్ నా కోసం తిరిగి వచ్చి నన్ను తాగగానే నేను బ్రతుకుతానని నమ్మకం వచ్చింది. నేను బ్రతికాక వాడితో చెప్పబోయే మొదటి మాట నేను మారాను అని. రెండో మాట సేఫ్టీ చూసి లవ్ చేసే అమ్మాయిలకు దూరంగా ఉండాలి అని. ఎందుకంటే ఎంతన్నా మగవాళ్ళం, మనం కూడా సేఫ్గా ఉండాలి కదా బాస్.